ఇక్కడ మమ్మల్ని 3 కిలోమీటర్స్ సార్ లేదు సార్, మేము నడిచినందుకు 3 కిలోమీటర్స్ 3 కిలోమీటర్స్ నడిపించినటువంటి గౌతమి మ్యామ్ ఇక్కడ ఉన్నారు అంటే ఎనర్జీ ఏ లెవెల్లో ఉండాలి? వేవింగ్ యువర్ హ్యాండ్స్. అసలు నిజంగా కూడా షీజ్ ఎ గ్రేట్ ఫైటర్ అనిపించింది. నిన్నంతా కోల్తో పడుకున్నా కూడా ఇవాళ నన్ను నడిపించారు 3 కిలోమీటర్స్. మ్యామ్ ఎగ్జాంపుల్గా సెట్ చేశారనమాట. తను చెప్పడమే కాదు చేసి చూపించడంలో మధ్యలోనే కారెక్కండి అని చెప్పినా కూడా వినకుండా అంత ఎండలో మీతో పాటు నడుచుకుంటూ వచ్చిన గౌతమి మ్యామ్కి పెద్ద అప్లాస్. గౌతమి మ్యామ్ సినీ యాక్ట్రెస్ అండ్ ఆల్సో ఏ గ్రేట్ పొలిటీషియన్. తను ఒక విన్నర్ అవ్వడమే కాకుండా రానున్న రోజులలో కూడా అనేక మందిని విన్నర్స్ ని చేయడానికి, మనల్ని మోటివేట్ చేయడానికి మన వరంగల్కి మన ప్రతిమ ఇన్స్టిట్యూట్కి వచ్చినందుకు మేడం గారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీలో ఎవరికైనా నేను క్లాస్ చెప్పానా? పెథాలజీ నేను ఓన్లీ 1 మంత్ పనిచేసిన, దెన్ ఇక్కడ వచ్చేసిన పాలిటిక్స్ లోకి. సో మీ అందరికి ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ ఫ్రమ్ డిఫరెంట్ ఇన్స్టిట్యూట్స్ అండ్ ప్రతిమ ఇన్స్టిట్యూట్, అట్లాగే ప్రతిమ ఇన్స్టిట్యూట్ స్టాఫ్ కి, తర్వాత క్యాన్సర్ విన్నర్స్ కి, ఫైటర్స్ కి, అందరికి, ప్రెస్ మీడియా మిత్రులకి, డైరెక్షన్ చేస్తున్న మా ప్రెస్ మీడియా మిత్రులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు దిస్ ఈజ్ ఎ వెరీ ఫ్రూట్ఫుల్ డే అండ్ వెరీ వర్త్ఫుల్ డే. మనకి క్యాన్సర్ పైన అవేర్నెస్ ఒకటే కాదు, నేను ఒక పార్లమెంటరీ కమిటీలో హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ లో మెంబర్ని కూడాను. అక్కడ మనము సజెషన్స్ ఏమేమి ఇవ్వాలి అనేది నేను ఇస్తూ ఉంటాను. నేను వెళ్ళిన ప్రతి స్టేట్ కి కూడా వెళ్ళి చూస్తుంటాను. నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ కింద హైపర్ టెన్షన్, డయాబెటీస్. సో నేను ప్రత్యేకంగా అడుగుతాను క్యాన్సర్ కోసం మీరు చేసిన స్క్రీనింగ్ ఏంటి అని. ఎందుకంటే క్యాన్సర్ అనేది చాలా గ్రాస్ రూట్ లెవెల్లో కూడా ఒక అంగన్వాడీ వర్కర్ కానీ, ఒక ఆశా వర్కర్ కానీ, జస్ట్ ఉమెన్ టు ఉమెన్ ఇంటరాక్షన్ తోటి కూడా, పర్సనల్ ఇంటరాక్షన్ తోటి సర్వైకల్ క్యాన్సర్ సిమ్టమ్స్ కానీ, లేకపోతే బ్రెస్ట్ క్యాన్సర్ సిమ్టమ్స్ కానీ ఇవి తెలుసుకోవచ్చు గ్రాస్ రూట్ లెవెల్లో. ఏమైతుందంటే విలేజెస్కి వెళ్ళేసరికి వాళ్ళు స్టిగ్మా, మోస్ట్లీ సర్వైకల్ క్యాన్సర్కి ఈ పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ కానీ, ఇతర పెయిన్ కానీ, డిశ్చార్జ్ కానీ వీటి గురించి చెప్పడానికి చాలా సిగ్గుపడతారు, మొహమాట పడతారు. దాంతో లాస్ట్ స్టేజ్ వచ్చే వరకు కూడా వాళ్ళు ఎవరికి చెప్పుకోకుండా లాస్ట్ స్టేజ్కి వచ్చి మన దగ్గరికి హాస్పిటల్స్కి అప్రోచ్ అయినప్పుడు మనం ఏం చేయలేని పరిస్థితిలో ఉంటాం. ఆల్రెడీ అది మెటాస్టాసిస్కి వెళ్ళిపోతుంది, వేరే వేరే ఆర్గన్స్లోకి వెళ్ళిపోతుంది. కాబట్టి మనం వాళ్ళని సేవ్ చేయలేని పరిస్థితిలో ఉంటాం. కాబట్టి ఈ స్టిగ్మాని పోగొట్టాలంటే ఫస్ట్ మనము స్క్రీనింగ్ తో పాటు మెయిన్గా మనము డాక్టర్స్గా, ఇక్కడ చాలా మంది డాక్టర్స్ మెడికోస్ ఉన్నారు కాబట్టి నేనేం చెప్తానంటే ప్రివెంటివ్ హెల్త్ కేర్ మీద మనం ఫోకస్ చేయాలి, ఎంఫసైజ్ చేయాలి. అప్పుడే మనము వాళ్ళని రక్షించుకోగలుగుతాం. బ్రెస్ట్ క్యాన్సర్, ఒక మంచి చదువుకున్న అమ్మాయి కూడా బ్రెస్ట్ లంప్ ఉన్నప్పుడు భయపడిపోయి, ఏదైనా సరే ఒక లంప్ ఎక్కడున్నా కూడా ప్రతిసారి అది క్యాన్సరే కాదు, అది బినైన్ కూడా అయి ఉండొచ్చు, మ్యాలిగ్నెంట్ కూడా అయి ఉండొచ్చు, కానీ దాన్ని రూల్ అవుట్ చేసుకోవాలి. సో అట్లాంటిది వాళ్ళు భయపడి 1 సంవత్సరం వరకు దాన్ని లాక్కొచ్చేసరికి అది ఆల్రెడీ బ్రెయిన్ మెట్స్కి వెళ్ళిపోయింది, ఆమె చనిపోయింది. ఆమె ఒక గవర్నమెంట్ జాబ్ హోల్డర్. సో ఇట్లా మంచిగా చదువుకున్న వాళ్ళు కూడా ఒక భయంతో, ఒక అభద్రతా భావంతో చూయించుకోకుండా భయపడుతూ జీవిస్తూ లాస్ట్ మినిట్లో చనిపోవడం జరుగుతుంది. ఇది క్యాన్సర్ అనేది యాక్సిడెంట్ లాంటిది. సడన్ గా ఒక యాక్సిడెంట్ అయినప్పుడు, ఒక ఫ్యామిలీ పెద్దను కోల్పోయినప్పుడు ఆ ఫ్యామిలీ పరిస్థితి 2 రకాలుగా అన్యాయం అయిపోతుంది. ఒకటి ఇమోషనల్ సపోర్ట్ పోతుంది వాళ్ళకి, ఎట్ ద సేమ్ టైం ఫైనాన్షియల్ సపోర్ట్ పోతుంది. అట్లనే క్యాన్సర్ అనేది కూడా చాలా ఖర్చుతో కూడుకున్న ట్రీట్మెంట్. కొన్ని ట్రీట్మెంట్స్ గవర్నమెంట్ స్కీమ్స్లో వస్తున్నాయి, కొన్ని రావట్లే క్యాన్సర్కి సంబంధించి. కానీ ప్రతి నెల 40,000, 50,000 కట్టాలంటే అతి పేద మధ్య తరగతి కుటుంబాలకి అది చాలా పెద్ద భారం అవుతుంది. దాని గురించి కూడా స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఇంకొన్ని స్కీమ్స్ తీసుకురావాలి, ఇంకొన్ని వాటికి ఆర్థికంగా వెసులుబాటు కల్పించాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇంకొకటి ఏంటంటే మీరందరూ కూడా నేను చెప్పినట్టు సార్, అవినాష్ సార్ చెప్పినారు మన లైఫ్ స్టైల్ చేంజెస్.
దాదాపు 70% క్యాన్సర్స్ మనం తెచ్చిపెట్టుకునే. మనము స్మోకింగ్, ఆల్కహాల్, తర్వాత ఇంకొకటి మార్బిడిటీ కండిషన్స్ అన్ని తెచ్చుకోవడము, పొల్యూషన్, స్ట్రెస్. మనకు తెలియదు స్ట్రెస్ అంటే ఏముందిలే అనుకుంటాం, కానీ మన బాడీలో రిలీజ్ అయ్యే ఫ్రీ రాడికల్స్ ఇవన్నీ కూడా క్యాన్సర్ కారకాలు అవుతాయి రానున్న రోజులలో. కాబట్టి లైఫ్ స్టైల్ అనేది అన్ని రెండు ఇంపార్టెంట్గా పెట్టుకోవాలి. ఒకటి మెంటల్ ఫిట్నెస్, ఇంకోటి ఫిజికల్ ఫిట్నెస్. ఫిజికల్ ఫిట్నెస్ అంటే మనం రోజు వాకింగ్ వెళ్తాం, మనం చేస్తున్నాం అనుకుంటాం, కానీ మరి మెంటల్ ఫిట్నెస్కి ఏం చేస్తున్నాం మనము? అట్లీస్ట్ ఒక 10, 20, 30 మినిట్స్ వరకు మెడిటేషన్ చేసుకొని పాజిటివ్ థింకింగ్తో ఉండాలి. మనం అనుకున్నట్టు అవ్వాలి, లేదా మనం అనుకున్నట్టు జరగకపోయినా కూడా మనము న్యూట్రల్గా, కామ్గా ఉండే స్టేట్కి మన మైండ్ని తీసుకురాగలిగినట్లయితే మన బాడీలో స్ట్రెస్ లెవెల్స్ తగ్గిపోయి ఈ క్యాన్సర్ కారకాలైనటువంటి ఫ్రీ రాడికల్స్ కూడా తక్కువ రిలీజ్ అయినప్పుడు మన బాడీ హెల్దీగా ఉంటుంది. ఇవాళ రేపు మన లైఫ్ స్పాన్ ఎక్కువనే ఉంటుంది, 70, 75, 80 ఇయర్స్ వరకు బతుకుతున్నాం, కానీ ఈ స్టేజెస్లలో క్యాన్సర్ బారిన పడుతున్నారు చాలా మంది. సో అట్లాంటి వాటి నుంచి కూడా మనము ఫ్రీ అయిపోయి ఒక హెల్దీ లైఫ్ డెత్ వరకు మనం లీడ్ చేయగలిగినట్టయితే చాలా సక్సెస్ఫుల్ హ్యూమన్ బీయింగ్స్ అవుతాం అని మీ అందరికి తెలియజేసుకుంటున్నాను. గౌతమి మ్యామ్ తన ఎక్స్పీరియన్స్ అన్ని కూడా చెప్తారు మనతోటి, కాబట్టి నేను కూడా మీరు ఎంత ఇంట్రెస్టెడ్గా ఉన్నారో నేను కూడా అంతే ఇంట్రెస్టెడ్గా ఉన్నాను. నేను ఇంతసేపు హరిణి గారు మా ప్రతిమ అన్నారు, కానీ ఐ థింక్ అది మన ప్రతిమ ఇక నుంచి. అవునా కదా? మన కోసం క్యాన్సర్ స్క్రీనింగ్ కోసం ఇంత ముందుకు వచ్చిన ప్రతిమ వాళ్ళందరినీ కూడా మనం కూడా ఓన్ చేసుకోవాలి. మనకు ఎవరైనా తెలిసినటువంటి క్యాన్సర్ ఉంది, లేకపోతే క్యాన్సర్ లక్షణాలు ఉన్న వాళ్ళని మోటివేట్ చేసి స్క్రీనింగ్ కోసం మనం పంపించాలి. మనం అందరం కూడా వారియర్స్ లెక్క, మనమంతా కూడా మెసెంజర్స్ లెక్క పనిచేయాలని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం. రానున్న రోజులలో ఇంకా క్యాన్సర్ డ్రగ్స్ పైన ట్యాక్స్ రిడక్షన్స్ ఉండాలి, అసలు ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ ఉండాలి. గవర్నమెంట్ హాస్పిటల్స్లలో క్యాన్సర్ కి ఫ్రీగా ట్రీట్మెంట్ ఇవ్వాలి. అప్పుడే పేద మధ్యతరగతి కుటుంబాలు సర్వైవ్ అవుతాయి. హెల్త్ ఎంత ఇంపార్టెంటో ఎప్పుడైనా ఏ గవర్నమెంట్ అయినా హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఎప్పుడు కూడా లాంగివిటీ ఉంటుంది ఆ గవర్నమెంట్కి. కాబట్టి గవర్నమెంట్స్ కూడా, ఎన్జిఓస్ కూడా, యాజ్ ఇండివిజువల్స్, యాజ్ డాక్టర్స్, మీరందరూ రేపు కాబోయే డాక్టర్స్ కాబట్టి మీరందరూ కూడా నేను మిమ్మల్ని కోరుకునేది ఏంటంటే, మీరు పేషెంట్ చెప్పే ఇష్యూసే కాకుండా ఒక 35-40 ఇయర్స్ వచ్చినాక మహిళలకి మ్యామోగ్రఫీ, తర్వాత ప్యాప్స్మియర్స్ ఒక రెగ్యులర్ బేసిస్గా చేయించుకోవాలనే ఎంకరేజ్మెంట్ మీరు ఇవ్వాలి అని మీ అందరు కోరుకుంటూ, మీకు పేషెంట్స్ ఎంత హెల్దీగా ఉంటే ఎన్ని రోజులు సర్వైవ్ అయితే డాక్టర్స్కి కూడా అంత మంచి పేరు, అంత మంచి ఉంటుంది. కాబట్టి మీ అందరికీ కూడా ఫ్యూచర్ డాక్టర్స్ అందరికీ ఆల్ ద బెస్ట్. తర్వాత నన్ను ఇన్వైట్ చేసిన ప్రతిమ ఇన్స్టిట్యూట్కి నేను ఇక్కడ రావడానికి మెయిన్ కారణం వినోద్ కుమార్ సార్ అండ్ మా రమేష్ సార్, తర్వాత ప్రతిమ దీప్తి మ్యామ్. సో మాకు ఇక్కడ మన వరంగల్కి ఒక క్యాన్సర్ మొబైల్ స్క్రీనింగ్ యూనిట్ ఉన్నట్టయితే, ఒక వెహికల్ని అరేంజ్ చేస్తే డెఫినెట్గా ఫస్ట్ ఇంట గెలిచి రచ్చ గెలవాలి అన్నట్టు ఫస్ట్ మన ఉమ్మడి వరంగల్ జిల్లాలో స్క్రీనింగ్ చేసుకుందాము, తర్వాత వి విల్ గో అహెడ్. So all the best for your team, and thank you Gautami ma'am once again. Thank you.